అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. లాస్ట్ షార్ట్‌లో అయితే ఇంకా మష్రూమ్ బిర్యానీ సగం చూపించాను కదండీ! ఈ షార్ట్‌లో అయితే ఇంకా సగం చూపిస్తానండి. ఇంకా ఈ మష్రూమ్ బిర్యానీ వండుకోవడం అయితే చాలా ఈజీ అండి. ఫస్ట్ అయితే ఒక సైడ్ ఇంకా మనం బిర్యానీకి ఎలా రైస్ పెట్టుకుంటామో సేమ్ అలానే పెట్టుకున్నాను. ఇంకో స్టవ్ మీద అయితే నార్మల్‌గా ఆయిల్ ఏసుకొని బిర్యానీ స్పైసెస్ అవన్నీ వేసుకొని ఇంకా ఆనియన్స్ ఏసుకోవాలండి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంకా తర్వాత మష్రూమ్స్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మసాలాలు ఏసుకోవాలి. ఇంకా ఆ మసాలాలు కూడా కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని ఇంకా తర్వాత అయితే పెరుగు ఉంటుంది కదండి, ఇంకా గడ్డ పెరుగు అయితే వేసుకుంటున్నానండి. పెరుగు వేసుకోగానే వెంటనే అయితే బాగా కలుపుకోవాలండి. లేదనుకో పెరుగు ఏంటంటే విరిగిపోయి గడ్డలు గడ్డల్లా ఉండిపోతుందండి. సో అందుకనేసి ఇంకా బాగా కలుపుకోవాలి. మనం నాన్ వెజ్ బిర్యానీలు చేసే కంటే వెజ్ బిర్యానీలు చేయడం చాలా ఈజీ అండి. అంటే ప్రాసెస్ చాలా తక్కువ ఉంటుంది, తొందరగా అయిపోతుంది. మిగిలింది అయితే నెక్స్ట్ షార్ట్లో పెడతానండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇది మష్రూమ్ బిర్యానీ లాస్ట్ షాట్ అండి. సో ఇందాక మసాలాలు వేసుకున్నాక ఇంకా పెరుగు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను కదండి. ఇంకా పెరుగు కూడా మంచిగా ఆయిల్ అంటే పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని ఇంకా తర్వాత లాస్ట్లో అయితే పుదీనా కొత్తిమీర వేసుకొని ఇంకా 80% కుక్ అయిన రైస్ ఉంది కదా, రైస్ అయితే దీనిపైన వేసుకున్నానండి. వేసుకొని అయితే రైస్ ఉడికించిన కొన్ని నీళ్ళు వేసుకొని ఇంకా పైనుంచి అయితే మళ్ళీ పుదీనా కొత్తిమీర అలాగే కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి. ఇంకా దీనిపై